వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. మొబైల్ ఫోన్ వాడే వారందరికీ పోలీస్ వారి హెచ్చరిక జారీ. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, విషయానికి వచ్చినట్లయితే స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు తమ మోసపూరిత పంథాలను మార్చుకుంటూ ప్రజలను మానసికంగా భయభ్రాంతులకు గురిచేసి వారి ఖాతాను ఖాళీ చేయిస్తున్నారు. గతంలో కేవలం ఏటీఎం, ఓటీపీ మోసాలకు పాల్పడిన వారు ఇప్పుడు మరింత ప్రమాదకరమైన, నమ్మశక్యంగా ఉండే కొత్త పద్ధతులను అనుసరిస్తూ ఉన్నారు. కొత్త తరహా మోసం. ఇదే ఆ భయానక పద్ధతి. ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు అనుసరిస్తున్నటువంటి కొత్త మోసం చాలా ప్రమాదకరంగా మారింది. ఇది ఎలా పనిచేస్తుందంటే, మొదట కాల్ వస్తుంది. మీకు ఒక అపరిచిత నెంబర్ నుండి, అన్నోన్ నెంబర్ నుండి కాల్ వస్తుంది. ఫెడెక్స్ లేదా బ్లూ డార్ట్ వంటి ప్రముఖ కొరియర్ సంస్థ నుంచి మాట్లాడుతున్నాం, మీ పేరు మీద ఒక పార్సల్ వచ్చింది అని సంభాషణ మొదలు పెడతారు. అయితే స్కానింగ్లో ఆ పార్సల్లో డ్రగ్స్ లేదా నకిలీ పాస్పోర్ట్లు లేదా ఇతర చట్టవిరుద్ధమైన వస్తువులు ఉన్నట్లు తేలింది అని చెప్తారు. మీ ఆధార్ కార్డ్, బ్యాంక్ కార్డ్ వివరాలను అక్రమ కార్యకలాపాలకు వాడుతున్నారని నమ్మిస్తారు. ఇక సంభాషణను మరింత నమ్మశక్యంగా మార్చడానికి ఈ కేసును మేము పోలీసులకు లేదా నార్కోటిక్ కంట్రోలింగ్ బ్యూరో ఎన్సీబీకి బదిలీ చేస్తున్నామని చెప్పి కాల్ను మరో వ్యక్తికి కలుపుతారు. తర్వాత వీడియో కాల్ బెదిరింపులు. అవతల వైపు వ్యక్తి పోలీస్ యూనిఫామ్ ధరించి పోలీస్ స్టేషన్లో సెట్టింగ్లో ఉన్నట్లు వీడియో కాల్ చేస్తాడు. మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి బృందాలు బయలుదేరాయని, కేసు నుండి బయటపడాలంటే తక్షణమే వారు చెప్పిన అకౌంట్కు డబ్బు బదిలీ చేయాలని తీవ్ర స్థాయిలో బెదిరిస్తారు. ఒక విషాద ఘటన. ఇది కేవలం డబ్బు నష్టం కాదు. ఇటీవల జరిగిన ఒక హృదయ విదారక సంఘటన ఈ మోసం యొక్క తీవ్రతకు అద్దం పడుతోంది. ఇలాంటి మోసపూరిత కాల్స్ రావడంతో తన కొడుకు అరెస్ట్ అవుతాడేమోనన్న తీవ్ర ఆందోళనతో ఒక తల్లి గుండెపోటుతో మరణించింది. ఇది కేవలం ఆర్థిక నష్టం మాత్రమే కాదు, అమాయకుల ప్రాణాలను కూడా బలికొంటున్నటువంటి అత్యంత క్రూరమైన మోసం. మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి? పోలీసులు ఇస్తున్న సూచనలు ఏంటి? ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు భయపడకుండా ధైర్యంగా ఉండటం చాలా ముఖ్యం. ఈ క్రింది సూచనలను తప్పనిసరిగా పాటించండి. చేయకూడనివి. ఫస్ట్, భయపడొద్దు. గుర్తుంచుకోండి, ఏ అధికారి, దర్యాప్తు సంస్థ మీకు ఫోన్ చేసినా డబ్బు అడగదు. వివరాలు చెప్పొద్దు. మీ వ్యక్తిగత బ్యాంక్ ఖాతా, ఆధార్, పాన్ నెంబర్ లేదా ఓటీపీలను ఎట్టి పరిస్థితుల్లోనూ మొబైల్ ఫోన్ల ద్వారా చెప్పకూడదు, పంచుకోకూడదు ఎవరికి కూడా, ఎప్పటికీ కూడా. ఇక డబ్బు పంపవద్దు. వారు ఎంత బెదిరించినా ₹1 కూడా బదిలీ చేయవద్దు. చేయవలసినవి: వెంటనే కాల్ కట్ చేయండి. ఇలాంటి కాల్స్ వచ్చిన వెంటనే ఎలాంటి వాదనకు దిగకుండా కాల్ కట్ చేయండి. ధైర్యంగా సవాలు చేయండి. మీరు నిజంగా పోలీసులే అయితే మీరు ఏ స్టేషన్ నుండి మాట్లాడుతున్నారు, నేను అక్కడికే వచ్చి నేరుగా మాట్లాడతాను అని ధైర్యంగా చెప్పండి. దీంతో వారు భయపడి ఫోన్ పెట్టేస్తారు. బ్లాక్ చేయండి. ఆ నెంబరును వెంటనే మీ ఫోన్లో బ్లాక్ చేయండి. ఒకవేళ మీరు మోసపోతే తక్షణమే చేయవలసిన పని: ఒకవేళ పొరపాటున మీరు డబ్బు పంపి మోసపోయినట్లయితే ఏమాత్రం ఆలస్యం చేయవద్దు. వెంటనే 1930కి కాల్ చేయండి. ఇది జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబరు. మీరు ఎంత వేగంగా ఫిర్యాదు చేస్తే మీ డబ్బును తిరిగి రాబట్టే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి. మీ ఫిర్యాదు ఆధారంగా అధికారులు ఆ డబ్బును బదిలీ అయిన అకౌంట్ను ఫ్రీజ్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఆన్లైన్లో ఫిర్యాదు చేయండి. cybercrime.gov.in అనే జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్కు కూడా మీ ఫిర్యాదును నమోదు చేయవచ్చు. స్థానిక పోలీస్ స్టేషన్ను ఆశ్రయించండి. మీ సమీపంలోని పోలీస్ స్టేషన్లో కూడా వెంటనే లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయండి. మీ అప్రమత్తతే మీకు శ్రీరామరక్ష. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కకుండా ఉండటానికి ఈ సమాచారం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ముఖ్యమైన విషయాన్ని మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో పంచుకుని వారికి కూడా అప్రమత్తంగా చేయండి. గుర్తు తెలియని కాల్స్ పట్ల ఎల్లప్పుడూ అనుమానంతో ఉండండి. సురక్షితంగా అయితే ఉండండి అంటూ పోలీసు వాళ్ళు హెచ్చరికలు అయితే జారీ చేశారు ఫ్రెండ్స్.
సో ఇది ఇప్పుడే అందిన తాజా వార్త అనమాట. జాగ్రత్తగా ఉండండి. ఇట్లా మీ పేరు మీద పార్సెలొచ్చింది, డ్రగ్ ఉంది లేదా ఈ విధంగా కొత్త మోసాలతో అయితే పాల్పడుతున్నారు. జాగ్రత్తగా అయితే ఉండండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.